సంబంధించి క్వశ్చన్స్ అండి. ఆల్రెడీ 1 to 60 క్వశ్చన్స్ అయిపోయాయి. 61st క్వశ్చన్. మనము హిస్టరీలో ఎన్ని ప్రాక్టీస్ బిట్స్ చేస్తే అన్ని బెస్ట్ అండి, అంత బెస్ట్ మనకే. సో నేను నియర్లీ ఒక 900 క్వశ్చన్స్ కవర్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇఫ్ పాసిబుల్ క్వశ్చన్స్ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అని ఒక క్లారిటీ రావడానికి వీడియోస్ చూడండి. ద టర్మ్ లైక్ తెల్కి, వీర బాలనీయ, ఉభయ నందేశి ఇన్ రెడ్డి కింగ్డమ్ రిప్రజెంట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనకు తెలుసు ఒక్కొక్క కింగ్డమ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ నేమ్స్తో పిలుస్తారు. మినిస్టర్స్ని కానీ, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని, మర్చెంట్స్ని కానీ, అగ్రికల్చరిస్టులు కానీ. సో మిలిటరీ డివిజన్ అయితే కాదు, రిలీజియస్ సెక్ట్స్ కాదు, ప్రొమినియన్ ట్రేడ్ గిల్డ్స్. ఎస్, వీళ్ళందరూ చాలా ప్రొమినియన్ ట్రేడ్ గిల్డ్స్ అండి. ఇలా వేవింగ్ సెక్షన్, గోల్డ్ స్మిత్స్ వాళ్ళని అంటారు. సో ప్రొమినియన్ ట్రేడ్ గిల్డ్స్ 3. తెలుగు వాళ్ళు కూడా ఒకసారి చూసుకోండి. ఒకవేళ కొంతమందికి క్వశ్చన్ అర్థం కాకపోతే తెలుగులో ఒకసారి చదవండి. విచ్ బ్రాహ్మిన్ క్యాస్ట్ మేడ్ అప్ ది మెజారిటీ ఆఫ్ ద బ్రాహ్మిన్ క్యాస్ట్ టువర్డ్ ది రెడ్డి కింగ్డమ్ పీరియడ్. మనకు తెలుసు 4 వర్ణాస్ ఉండేది. పోను అది డివైడ్ అయిపోతూ శూద్రాస్ కూడా పవర్లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ బ్రాహ్మిన్స్లో కూడా డివిజన్స్, నియోగ బ్రాహ్మిన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాహ్మిన్స్, ఈవెన్ బ్రాహ్మిన్స్ కూడా మిలిటరీస్లో రావడం. రెడ్డి కింగ్డమ్లో కూడా చాలామంది బ్రాహ్మిన్స్ ఆర్మీ చీఫ్గా ఉండడం కాకతీయ కింగ్డమ్లో కూడా చూసుంటారు, పాండురంగ శర్మ ఎక్సెట్రా వాళ్ళని. సో ఇంపార్టెంట్ అండి, అడుగుతారు బ్రాహ్మిన్స్ క్యాస్ట్ ప్రొమినియంట్ రోల్ ప్లే చేసిందా లేదా, బ్రాహ్మిన్స్ మిలిటరీస్లో ఆక్యుపై చేశారా లేదా అని. సో ఏ టైప్ ఆఫ్ బ్రాహ్మిన్స్ మనకు తెలుసు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. ఈ టైప్లో బ్రాహ్మిన్స్ హూ ఫాలోడ్ ది యజుర్వేద ఆర్ మెజారిటీ ఉండేవాళ్ళు. సో 2. అండ్ ఈ యజుర్వేద బ్రాహ్మిన్స్ని ఈవెన్ మిలిటరీలో కూడా తీసుకునేవాళ్ళు. ఈ యాక్టెడ్ యాజ్ ది వజీర్. వజీర్ అంటే ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది మొఘల్ ఎంపరర్. ఇప్పుడు మనకు తెలుసు కింగ్ కింద ఇంపార్టెంట్ పర్సన్, మినిస్టర్స్లో ఇంపార్టెంట్ మినిస్టర్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్. ఆ ప్రైమ్ మినిస్టర్నే వజీర్ అంటారు. ఈ యాక్టెడ్ యాజ్ ఎ వజీర్ ఆఫ్ మొఘల్ ఎంపరర్ మొహమ్మద్ షా. మనకు తెలుసు ప్యారలల్గా ఇక్కడ కుతుబ్ షాహీస్ జరుగుతున్నప్పుడు నార్త్లో అంటే ఇండియాని రూల్ చేస్తూ మొఘల్స్ ఉండేవాళ్ళు. మొఘల్స్ ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఇంకా కొంతమంది ప్రొమినియంట్గా వస్తారండి, సయ్యద్ బ్రదర్స్, మొహమ్మద్ షా అలా ఎక్సెట్రా చాలామంది. సో దాంట్లో ఒక పర్సన్ మొహమ్మద్ షా, హీ ప్లేడ్ ఎ లీడింగ్ రోల్ ఇన్ ది ఓవర్ థ్రోయింగ్ ఆఫ్ ది సయ్యద్ బ్రదర్స్ అండ్ హీ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది హైదరాబాద్ స్టేట్. ఎవరు అంటే నిజాం ఉల్ ముల్క్. ఇంపార్టెంట్, హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ అంటే నిజాం ఉల్ ముల్క్. కులీ కుతుబ్ షా డైనాసిటీ గోల్కొండను రూల్ చేసినది, అంటే ఇండైరెక్ట్గా హైదరాబాద్. సో దాని రిలేషన్ కోసం ఈ క్వశ్చన్ అడిగారు. సో ఆన్సర్ ఏంటి అంటే నిజాం ఉల్ ముల్క్. 64th. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ విజయనగర రూలర్ రీస్టోర్డ్ సుల్తాన్ అహ్మద్ షా బహమనీ టు పవర్ అండ్ అజ్యూమ్డ్ ఇన్ కమెమరేషన్ ఆఫ్ ద యాక్ట్ ద టైటిల్ యవన రాజ స్థాపనాచార్య. మనకు తెలుసు, మనకి ఇక్కడ రెడ్డి కింగ్డమ్ ఉన్నప్పుడు అండ్ ఈవెన్ విజయనగర ఎంపైర్ ఉన్నప్పుడు ప్యారలల్గా మనకు గొడవలు ఎవరితో ఉండేది అంటే బహమనీ కింగ్డమ్తో. బహమనీ కింగ్డమ్ మళ్ళీ ఆ బహమనీ 5 పార్ట్స్గా స్ప్లిట్ అయిపోతుంది, వాళ్ళతో కూడా మనకు కొన్ని గొడవలు ఉండేది. అలా అని మనం వాళ్ళతో ఫ్రెండ్లీగా కూడా లేము అని చెప్పలేము. కొన్ని లీడర్స్ అంటే మన విజయనగర ఎంపైర్ వాళ్ళు, రెడ్డి కింగ్డమ్ వాళ్ళు వాళ్ళకు జరుగుతున్న గొడవల్లో కూడా హెల్ప్ చేశారు. అలాంటి క్వశ్చన్ ఇది. ప్రతిసారి బ్యాటిల్స్లో వాళ్ళు ఎప్పుడు మనకు రైవలరీ కాదు, అప్పుడప్పుడు మనకు ఫేవర్గా కూడా ఉన్నారు. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ విజయనగర రూలర్ రీస్టోర్డ్ సుల్తాన్ అహ్మద్ షా బహమనీ టు పవర్ అండ్ అజ్యూమ్ ద టైటిల్. సో చూసారా, ఒక కింగ్, మన కింగ్ ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయ, అక్కడుండే కింగ్ని సుల్తాన్ అహ్మద్ షా బహమనీకి హెల్ప్ చేసి ఆయనకి కింగ్డమ్ అంటే సివిల్ వార్ జరుగుతుండేది వాళ్ళ అన్న తమ్ముళ్ళ మధ్యలో. సో మన దేవరాయ వాళ్ళని హెల్ప్ చేసి ఆ థ్రోన్లో కూర్చొనేలా చేశారు. సో ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయ. సో చూసుకోవాలి అందరి గురించి. సాలువ నరసింహ ఫౌండర్, వీర నరసింహ ఆయన కూడా ఒకదానికి ఫౌండర్, దేవరాయ 1. అప్పుడు ఇంకా అంత గొడవలు ఉండేది కాదు. అలా కొన్ని ఒక్కొక్కవేళ అర్థం కాకపోతే కొంచెం ఫ్లో చార్ట్ లాగా వేసుకొని ఆలోచించండి. శ్రీకృష్ణ దేవరాయల ఆన్సర్. 65th. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ పొజిషన్ ఆఫ్ వీరశైవిజం డ్యూరింగ్ కాకతీయ. చాలా ఇంపార్టెంట్ అండి. కాకతీయ పీరియడ్లో జైనిజం అండ్ శైవిజం ఖచ్చితంగా చదవాలి.
దాంట్లో 3 టైప్ ఆఫ్ శైవిజం: పశుపత శైవిజం, కాలా శైవిజం, వీర శైవిజం. ఆ శైవిజంలో అన్నీ చూడాలి. రుద్రమ్మదేవి ఏ టైప్ ఆఫ్ శైవిజం ఫాలో అయింది, వాళ్ళ డాడీ గణపతి దేవ కూడా ఇంపార్టెంట్. అప్పుడు శైవిజంని ఇంప్రూవ్ చేసిండేది ఎవరు, ఏ గురువులు కూడా. వీరశైవిజం వాజ్ అట్ జెన్నిత్ ఇన్ ది కర్ణాటక రీజియన్ డ్యూరింగ్ ది కాకతీయ పీరియడ్. జెన్నిత్ అంటే క్లైమాక్స్. ఇదో కాకతీయ కాలంలో కర్ణాటక ప్రాంతంలో వీరశైవిజం ఉచ్చస్థితి, అంటే చాలా ఇంకా పీక్స్లో ఉంది అని. మీకు అర్థం కాకపోతే వదిలేయడం కాకుండా ఇలా తెలుగులో ఒకసారి చూసుకోండి. ఎస్, ఇంపాక్ట్ ఆఫ్ వీరశైవిజం అపాన్ ది మాసెస్ ఆఫ్ తెలుగు పీపుల్ వాజ్ కంప్లీట్లీ నెగ్లిజబుల్. ఎస్ అండి, మన దగ్గర వీరశైవిజం లేదు కానీ కాపాయ శైవిజం, పశుపత శైవిజం, కాలాముఖ శైవిజం అవి ఉండేది. పశుపత శైవిజం అదేంటి వీరశైవిజం చాలా తక్కువ అండి, అసలు ఎవరు అంతగా ఫాలో అవ్వలేదు. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో మీరు చూడండి, కింగ్డమ్లో ఏ రిలీజియన్ ఫాలో అయ్యేవాళ్ళు, మెయిన్గా ఈ కింగ్స్ బుద్ధిజమా, జైనిజమా, శైవిజంలో ఏ టైప్ ఆఫ్ శైవిజం, ఎందుకు ఫాలో అయ్యారు, ఎవరు వాళ్ళని ఎంకరేజ్ చేసిండేది అని ఇన్డెప్త్ అనాలిసిస్ చేయండి. ఫస్ట్ టైం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ చదవగా ఈజీగానే అవుతుంది. 66th అండి, ద మాల్కాపురం ఇన్స్క్రిప్షన్ ఆఫ్ రుద్రమ్మదేవి గివ్స్ us సమ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మాల్కాపురం ఇన్స్క్రిప్షన్ దేని గురించి అంటే పశుపత శైవిజం. చెప్పాను, రుద్రమ్మదేవి పశుపత శైవిజం ఫాలో అయ్యేది అని. వాళ్ళ గురువు ఎవరు, గణపతి దేవాకి రుద్రమ్మదేవికి ఒక్కటే గురువు ఉండేవాళ్ళు. ఆయన ఎవరో ఒకటి చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 67. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది గ్రేటెస్ట్ ద్విపద కావ్య ఇన్ తెలుగు లిటరేచర్? రంగనాథ రామాయణం, నిర్వచోత్త రామాయణం, రంగనాథ రామాయణం, మార్కండేయ పురాణం, బసవ పురాణం. దీంట్లో ఆన్సర్ రంగనాథ రామాయణం. దీన్ని రాసినది ఎవరు, గోన బుద్ధారెడ్డి. నిర్వచతోత్త రామాయణం నన్నయ్యన, తిక్కనన, ఎర్రనన, ఈ ముగ్గురులో ఒకరండి. అదేదో చూసి ఆన్సర్ నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయకపోయినా చూడండి. ఇంకా ఒక రామాయణం ఉంది మనకు, మోడర్న్ కదా, హిస్టరీలో 3 రామాయణాలు ఉన్నాయండి. నిర్వచతోత రామాయణం, రంగనాథ రామాయణం, ఇంకో రామాయణం ఏదో ఉంది, ఐఎమ్ నాట్ గెటింగ్ రిమెంబర్డ్, బట్ 3 ఉన్నాయండి. నిర్వచత రామాయణం ఏమో ఒక ఫేమస్ పోయిట్, అందరికీ తెలిసిన పోయిటే రాస్తాడు. రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి. ఇంకో రామాయణం ఉంది, ఐఎమ్ నాట్ గెటింగ్ రిమెంబర్డ్ ఎగ్జాక్ట్లీ, బట్ చూస్తే డెఫినెట్లీ వీ క్యాన్ గెట్. ఇలా 3 రామాయణాలు ఉన్నాయి, అవన్నీ ఏంటో ఒకసారి చూసుకోండి. బసవ పురాణం కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్. ఆయనకి శైవిజం అంటే చాలా, వీరశైవిజం అవన్నీ ఫాలో అయినాడు. శ్రీనాథ్ సోమనాథ్. సో బసవ పురాణం ఎవరు రాశారో ఒకసారి చూసుకోండి. పాల్కురి సోమనాథ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఆయన ఇంకొక బుక్ కూడా రాస్తారు, పండిత్ ఆరాధ్య అని, అది కూడా ఒకసారి చూసుకోండి. సో ఆప్షన్స్ చూసేటప్పుడే మీకు అన్నీ స్ట్రైక్ అయిపోవాలి ఎవరెవరు. ఇప్పుడు చూడు, రామాయణం అంటే 3 types ఆఫ్ రామాయణాలు ఉన్నారు. మార్కండేయ పురాణం, ఆయన కూడా ఫేమస్ పర్సన్. బసవ పురాణం, పండిత్ ఆరాధ్యం, పాల్కురి సోమనాథ్, వాళ్ళందరూ. సో 68 ఆన్సర్. క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాకతీయన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్? మనకు ఇక్ష్వాకుస్ నుంచి ఆర్కిటెక్చర్ చాలా ఇంపార్టెంట్. శాతవాహనాస్ కూడా ఇంపార్టెంటే, అజంతా కేవ్స్ అన్నీ వస్తాయి. బట్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్స్ అంటే ఇక్ష్వాకుస్ నుంచి ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి. విష్ణుకుండిన్స్ ఏమేమి కట్టించారు ఇక్ష్వాకుస్, అలా. కాకతీయ, ఇంకా విజయనగరంలో అయితే ఇంకా ఇంపార్టెంట్, హంపి అవన్నీ. సో కాకతీయ స్టైల్ రుద్రేశ్వర టెంపుల్, గౌతమేశ్వరాలయం, గోమటేశ్వర అనుకున్నాను, గౌతమేశ్వరాలయం, కేశ్వర, నమేశ్వర, 1000 పిల్లర్ టెంపుల్. నమేశ్వర చాలా ఇంపార్టెంట్ అండి, పెయింటింగ్ సూపర్ ఉంటాయంట. మీకు ఇవన్నీ ఎలా తెలుస్తుంది అంటే, ఒకసారి టైం తీసుకొని ఒక 5 minutes ఎక్స్ట్రా ఓపెన్ చేసి చూసుకోండి. నమేశ్వర టెంపుల్ గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయడం, అలా చూస్తే కొంచెం మీ మైండ్లో కూడా ఫిక్స్ అయిపోతుంది. సో ఆల్ దిస్ ఆర్ కరెక్ట్. 4 అండి ఆన్సర్. 69th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిటరేచర్ వర్క్ రెఫర్డ్ టు ది వార్ బిట్వీన్ అన్నవోత అండ్ రేచర్లా చీఫ్స్? మనకు తెలుసు
చాలా వార్ జరిగినాయి. దాంట్లో అనవోత రెడ్డి కింగ్డమ్కి రేచర్లాకి జరిగిన యుద్ధం ఏ బుక్లో ఉంది అంటే వెలుగోటి వారి వంశావళి. సో ఒకసారి క్లీన్గా చూసుకోండి, ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ ఉండొచ్చు. కుమార సంభవం ఇదేమో కాళిదాస్, అసలు ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. సుమతి శతకాలు కూడా కాదు. పండిత్ హారతే చదివి ఇందాకే చెప్పినాను, సోమనాథ్ రాసినది. సో కొన్ని ఇప్పుడు ఇది ఎలిమినేట్. కాళిదాస్ కుమార సంభవం రాసినది కాళిదాసు, పండిత్ ఆరాధ్య పాల్కురి సోమనాథ్. సో ఇవి రెండు కన్ఫ్యూజ్ అవుతే సుమతి శతకం కూడా ఈజీగా చెప్పచ్చు. సుమతి శతకం రాసినది బడ్డెన. సో ఒకసారి చూసుకోండి, బడ్డెన, పోతన, బొమ్మెర పోతన, బద్దెన, పాల్కురి సోమనాథ్, మల్లికార్జున, వీళ్ళంతా రాసిన బుక్స్ ఇంపార్టెంట్. ద పెయింటింగ్ ఆఫ్ కాకతీయ ఆర్ ఫౌండెడ్, ఇందాకే చెప్పాను. పిల్లలమరి, ఘానాపూర్, పాలంపేట్, నాగులపాడు కాదు. సో 5 ఎలిమినేట్ చేసేస్తే ఫస్ట్ 1 2 అయితే కన్ఫామ్ అండి. నగునూరు ఇది చాలా ఫ్యాక్చువల్ డేటా, బట్ ఆన్సర్ ఇస్ పిల్లలమరి, ఘానాపూర్ అండ్ పాలంపేట్. ఒకవేళ మీకు ఇలాంటి ఆప్షన్స్ తెలియకపోతే ప్లీజ్ వదిలేయండి, ఎందుకంటే మనకు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, అవి కూడా మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడు జస్ట్ ఎక్కువ స్కోర్ చేయాలి అని ఎక్కువ అటెంప్ట్ చేస్తే ఎక్కువ స్కోర్ రాదండి, కరెక్ట్గా అటెంప్ట్ చేస్తేనే ఎక్కువ స్కోర్ వచ్చేది. 71st విత్ రెస్పెక్ట్ టు ట్యాక్సెస్ డ్యూరింగ్ రెడ్డి కింగ్డమ్ పీరియడ్ కన్సిడర్ ద ఫాలోయింగ్. ఇల్లరి, ఇల్లు అంటే మనకు తెలుసు కదా, హౌసింగ్ ట్యాక్స్. పుల్లరి ఈజ్ గ్రేజింగ్ ట్యాక్స్. పురిటి నొప్పి, ఇప్పుడు మనం వినుంటాం పురిటి నొప్పులు అని. పురిటి పన్ను అంటే హాస్పిటల్ ట్యాక్స్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ వచ్చి 3 ఇస్ ద ఆన్సర్. కేసరి పటిగాడ టర్మ్ యూజింగ్ డ్యూరింగ్ రెడ్డి కింగ్డమ్. ఇన్స్ట్రుమెంట్స్, అప్పట్లో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇంపార్టెంట్. ఏ పోల్ ఆఫ్ ఫిక్స్డ్ లెంత్ యూజ్ టు సర్వే ల్యాండ్ సర్వే దాన్ని కేసరి పటిగాట అంటారు. పతిగడ ఈజ్ ఏ పోల్ ఫిక్స్డ్ లెంత్ యూజ్డ్ టు సర్వే ల్యాండ్. 73rd హూ అమంగ్ ద ఫాలోయింగ్ రెడ్డి కింగ్స్ ఫైనాన్స్డ్ ఫర్ బిల్డింగ్ స్టెప్స్ ఫర్ శ్రీశైలం అహోబిలం దగ్గర స్టెప్స్. రెడ్డి కింగ్డమ్ వీళ్ళు కూడా శైవిజంని ఎక్కువ బాగా ఫాలో అయ్యారు. సో ఇక్కడ అన్ని స్టెప్స్ కట్టడానికి ఎవరు అంటే అవచి తిప్పయ్య శెట్టి. ఎవరు ఈయన ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే, శెట్టీస్ అంటే నేను ఆల్రెడీ చెప్పినాను, ఇప్పటికీ మనం అంటుంటాం సేటు స్వామి శెట్టీలు వచ్చినారు అని. ఎవరు వాళ్ళు? వైశ్యాస్ అంటే ట్రేడ్స్, మర్చెంట్స్. సో వీళ్ళకి పెద్ద పెద్ద గిల్డ్స్ ఉండేవాళ్ళు. గిల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ అవచి తిప్పయ్య శెట్టి రెడ్డి కింగ్స్కి, సార్ ఇద్దండి పైసలు తీసుకుని నా దగ్గర ఎక్కువ అయిపోయినాయి ఏదైనా చెయ్యండి అంటే వాళ్ళు అలా కట్టేవాళ్ళు. సో ఏ కింగ్కి ఇచ్చింటే కట్టారో కూడా ఇంపార్టెంట్ అండి. ఆ కింగ్ పేరు ఏతో స్టార్ట్ అవుతుంది చూసుకోండి రెడ్డి కింగ్డమ్లో. బేటా 1 రూల్డ్ హన్మకొండ ఫర్ 30 years యాజ్ ఏ ఫ్యూడేటర్ ఆఫ్ వెస్ట్రన్ చాళుక్యస్. చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకు తెలుసు ఈస్టర్న్ చాళుక్యస్, వెస్ట్రన్ చాళుక్యస్. ఫస్ట్ వీళ్ళ కింద ఫ్యూడేటర్స్గా ఉన్న కాకతీయస్ లేటర్ వీళ్ళ సైడ్కి షిఫ్ట్ అయిపోయి రాష్ట్రకూటాస్ కింద వీళ్ళే ఉన్నారు, కళ్యాణి చాళుక్యస్ కింద వీళ్ళే ఉన్నారు. సో వెస్ట్రన్ చాళుక్యస్ ఆన్సర్. 3 విత్ రెఫరెన్స్ టు ద పొజిషన్ ఆఫ్ శూద్రాస్ డ్యూరింగ్ రెడ్డి కింగ్డమ్ పీరియడ్. శూద్రాస్, రెడ్డిలు కూడా శూద్రాసే అని అంటుంటారు. సో చూడండి, ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ శూద్రాస్ వర్ ది అగ్రికల్చర్, లేబర్ అండ్ మిలిటరీ సర్వీసెస్. శూద్రాస్ సప్లైడ్ ది జనరల్ బల్క్ ఆఫ్ ది ఇన్ఫాంట్రీ అంటే మిలిటరీలో ఒక టైప్ ఆఫ్ పొజిషన్ టు ద రూలర్ ఆఫ్ ద కంట్రీ. ద ఇంజెక్షన్ ఆఫ్ ధర్మశాస్త్ర రిలేటింగ్ టు ది 4th caste వర్ నాట్ స్ట్రిక్ట్లీ అబ్జర్వ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్స్. వాళ్ళే 4th casteకి సంబంధించిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళే ఫాలో అవుతే ధర్మశాస్త్రాలు అసలు శూద్రులు కింగ్ అవ్వాలి అని అలా ఉండదు. సో ఇంకా వాళ్ళే శూద్రాస్ కాబట్టి చాలా లిబరల్గా ఉండేవాళ్ళు. సో ఆల్ ది 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఈవెన్ కాకతీయస్ కూడా కొంతమంది శూద్రాస్ అని అంటారు. మైలాంబ ఇన్స్క్రిప్షన్లో చతుర్కుల అని ఉంటుంది అని. సో చూడండి ఒకసారి. 76th విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ వర్ ఆర్టికల్స్ ఆఫ్ ట్రేడ్ డ్యూరింగ్ రెడ్డి ఎంపైర్ పీరియడ్. రెడ్డి మనకు ప్రతి పీరియడ్లో శాతవాహనాస్ నుంచి లాస్ట్ ఈ కుతుబ్ షాహీ కింగ్డమ్ వరకు ప్రతిసారి ట్రేడ్ జరుగుతూనే ఉందండి రోమ్తో.
చైనాతో అందరితో. సో ఏవేవి రెడ్డి ఎంపైర్ అని లేకపోయినా వేరే ఎంపైర్ ఇచ్చినా కూడా అదే ఆన్సర్. ఏది? హార్స్, కార్పెట్స్, పర్ల్స్, ఎమరాల్డ్స్, స్పైసెస్, పర్ఫ్యూమ్స్. ఎస్, ఆల్ ద ఆర్ కరెక్ట్. స్పైసెస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. స్పైసెస్ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాతనే ఎక్కువ. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ రెస్పెక్ట్ టు వెల్లమాస్. రెడ్డి కింగ్డమ్ తర్వాత వెల్లమాస్. చాలామంది వెల్లమాస్ గురించి అడగరు అని అనుకుంటుంటారు, ఎక్కువ అడగరు. బట్ రెడ్డి కింగ్డమ్లో ఉన్నప్పుడు కాంటెంపరీగా కొన్ని రీజియన్స్లో ఇది తెలంగాణ, ఇది ఆంధ్రప్రదేశ్, మొత్తం ఇక్కడ తెలంగాణలో వెల్లమాలు, ఇక్కడ రెడ్డి అట్లా కాదండి. కొన్ని పార్ట్స్లో ఈవెన్ వెల్లమాస్ కూడా రూల్ చేసినారు. సో వెల్లమాస్ గురించి కూడా కొంచెం ఐడియా ఉండడం బెస్ట్. కర్నమ్స్ ఈజ్ విలేజ్ అకౌంటెంట్. తల్లరి, వరికాపు ఈజ్ పోలీస్మెన్. తల్లరి విలేజ్ హెడ్స్మెన్. ఎస్, నాకు ఈ మూడే తెలుసు. కావాలి సంప్రతీస్, కవిలే సంప్రత్తులు. నాకు తెలియదండి ఏంటో, బట్ ఇది చూద్దాం. కర్ణం ఈజ్ విలేజ్. చూసారా, ఒక్క ఆప్షన్ కరెక్ట్ అయితే చాలు, కానీ ఆ ఒక్క ఆప్షన్ కరెక్ట్గా పెట్టాలి. కన్ఫ్యూజ్ అయితే మాత్రం మన ర్యాంక్ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 2. 78. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కన్సర్నింగ్ కాకతీయ డైనాసిటీ. అర్లీ కాకతీయ కింగ్డమ్ ప్యాటర్నైజ్ జైనిజం. ఎస్. పిల్లలమర్రి ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ కాకతీయ ఫర్ ద ఫస్ట్ టైం. పిల్లలమర్రి కాదండి, మాగల్లు. ఎవరు? దానర్నవ. ఎవరు ఇచ్చినారు? గూండా 4. ఎందుకు ఇచ్చినారు? అమ్మరాజు. అవన్నీ ఒకసారి చూసుకోండి. సో అక్కడ మనం కాకతీయస్ గురించి ఫస్ట్ మెన్షన్ ఎక్కడుంది అంటే అది. ఇక్కడ ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్కరెక్ట్ అడిగాడు. సో ఆన్సర్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. 78. 79. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఇన్ కాకతీయ రీజియన్. రీన్ అంటే ఆ పీరియడ్ అప్పుడు అని. డ్యూరింగ్ కాకతీయ పీరియడ్ ద అగ్రికల్చర్ ల్యాండ్ వాజ్ పాపులర్లీ నోన్ అచ్చుకట్టు ల్యాండ్స్. ఎస్, అచ్చుకట్టు ల్యాండ్స్. అండ్ ఇరిగేటెడ్ ల్యాండ్స్ వర్ నోన్ యాజ్ మెట్ట భూమిలు. ఎస్. బయ్యారం ట్యాంక్ వాజ్ బిల్డ్ బై మైలాంబ. ఎస్, బోత్ ఆర్ కరెక్ట్ అండి. అచ్చుకట్టు ల్యాండ్స్ అంటారు, ఇరిగేటెడ్ ల్యాండ్ని మెట్ట భూమి అని అంటారు. దీంట్లో ఇన్కరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి బోత్ ఆర్ ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్, నెయిదర్. సో ఆన్సర్ 4. 80. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఏన్షియంట్ లిటరేచర్. కళ్యాణ కారకం వాజ్ కంపోజ్డ్ బై ఆచార్య ఉగ్రాదిత్య. ఎవరిన? జైన్ అండి. ఉగ్రాదిత్య, ఆచార్య ఉగ్రాదిత్య జైనిజం ఫాలో అయిన పర్సన్. ఏ బుద్ధిస్ట్ మాంక్ హూ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ లివ్డ్ ఇన్ 9th century ఫర్ కామన్ ఎరా. చూసాను నేను, జైన్ అన్నాను, లేదా అప్పుడే బుద్ధిస్ట్ మాంక్ అన్నాను. సో ఫస్ట్ వన్ రాంగ్. ద టెక్స్ట్ ఆరోగ్య మంజరి వాజ్ రిటర్న్ బై నాగార్జున. ఎస్, ఆరోగ్య మంజరి నాగార్జున. అయిన బుద్ధిస్ట్ అండి. యజ్ఞశ్రీ శాతకర్ణి పీరియడ్లో ఉండే పర్సన్ ఆయన. ప్రతాపరుద్ర యశోభూషణం వాజ్ రిటర్న్ బై విద్యానాథ్. ఎస్, కరెక్ట్. పంప వాజ్ ద తెలుగు స్కాలర్ హూ కంపోజ్డ్ విక్రమార్జున విజయం ఇన్ కన్నడ. ఎస్, పంప కన్నడ పోయేట్ అండి, మనకు సంబంధించిన పర్సన్ కాదు. సో ఒకసారి కానీ కాంటెంపరీగా కొన్ని చర్చలు అయితే జరిగాయి, మా సైడ్ పంపండి కొన్ని రాయాలి అని. సో పంప గురించి తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఆన్సర్ ఈస్ 2, 3, 4. ఉగ్రాదిత్య ఈజ్ బుద్ధిస్ట్ కాదండి, జైనిస్ట్. జైన్. ఆయన కూడా ఒక బుక్ రాశాడు ఆయుర్వేదకు సంబంధించి. సో చూసుకోండి. 81. వాట్ ఈజ్ కామనాలిటీ బిట్వీన్ మోటుపల్లి ఇన్స్క్రిప్షన్, మట్టివాడ ఇన్స్క్రిప్షన్? మోటుపల్లి, మట్టివాడ, ఇంకొకటి మాల్కాపురం ఇన్స్క్రిప్షన్, ఇవన్నీ ఇచ్చింది అంటే గణపతి దేవ. ఇష్యూడ్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ గణపతి దేవ. సో 2 ఈజ్ ద ఆన్సర్. 82. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ కార్టీసియన్స్? కార్టీసియన్స్ అంటే ఈ మహల్స్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళని కార్టీసియన్స్ అంటారు. ఆఫ్ కుతుబ్ షాహీస్. ట్రావెనీర్ సేడ్ దట్ దెర్ వాజ్ 20,000 కార్టీసియన్స్ ఇన్ ది గోల్కొండ ఫోర్ట్. ఎస్, ఈ డ్యాన్స్ చేసే వాళ్ళని అలా అంటారు. కొంతమంది ప్రాస్టిట్యూట్ అంటారు, కొంతమంది కార్టీసియన్స్ అంటారు, కొంతమంది దేవదాసీస్ అంటారు, గణచరీస్ అంటారు. సో అందరు ఒకటండి. దే మెయింటైన్డ్ షాప్స్
వేర్ ఆల్ కైండ్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ వర్ అవైలబుల్ ఇన్ అబండెన్స్. ఎస్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 82 చూడండి, కరెక్ట్ అడిగారా ఇన్కరెక్ట్ అడిగాడా అని. కరెక్టే కాబట్టి బోత్ 1 and 2. అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ డ్యూరింగ్ కుతుబ్ షాహీస్ పీరియడ్ ఇన్ క్రొనాలజీ ఆర్డర్. కుతుబ్ షాహీస్ పీరియడ్లో ఫస్ట్ భాగ్యనగరం బిల్డింగ్, భాగ్యనగరం. నెక్స్ట్ చార్మినార్. నెక్స్ట్ ఔరంగజేబ్ ఇన్వెన్షన్ లాస్ట్ అండి. ఇది థాన్సీన్ ఉన్నప్పుడు జరిగింది. ఇది బిల్డింగ్ హైదరాబాద్. అవన్నీ చూసుకోండి. ఇబ్రహీం కులీ కుతుబ్ షానా లేకపోతే మొహమ్మద్ కుతుబ్ షానా కంప్లీట్ చేసింది ఇది చూసుకోండి. నాకు తెలిసి ఇబ్రహీం కుతుబ్ షానే 2. బట్ మీకు ఒక ఐడియా రావాలి కదా, చూసుకోండి. పురాణి పూల్ ఎవరు కట్టించినారు, మజహబ్ ట్యాంక్ ఎవరు కట్టించినారు, హుసేన్ సాగర్ ఎవరు కట్టించారు అన్నీ చూసుకోండి. సో ఆన్సర్ ఈజ్ 1. హూ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ డ్యూరింగ్ అబ్దుల్ హసన్? మనకు చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఎవరు అంటే, ఈయన ఉన్నప్పుడే ఔరంగజేబ్ వచ్చి తీసేసుకోవడం. హక్కన్న, మాదన్న, కంచర్ల గోపన్న వీళ్ళంతా ఉన్నారు, చూసుకోవాలి వీళ్ళందరినీ. హీ వాజ్ ది లాస్ట్ రూలర్ ఆఫ్ కుతుబ్ షాహీస్ డైనస్టీ. ఎస్. అక్కన్న అండ్ మాదన్న సపోర్టెడ్ తనీష్ ఫర్ అసెండింగ్ ది థ్రోన్. ఎస్. తనీష్ వాజ్ ద డిసిపుల్ ఆఫ్ సూఫీ సెయింట్. ఎస్ అండి. సూఫీస్ తెలుసు కదా, బాగా ప్రమోట్ చేసేది ముస్లిం రిలీజియన్ని. అది ఏ టైప్ ఆఫ్ ప్రమోషన్, ఒకటే గాడ్ అని కాదు, అందరూ ఒక్కటే అని సమానంగా ప్రమోట్ చేస్తారు. భక్తి మూమెంట్ లాగా సూఫీ మూమెంట్ కూడా చూసుకోండి. మాల్ఖేడ్ బ్యాటిల్ వాస్ టుక్ ప్లేస్ బిట్వీన్ తనీష్ అండ్ ఔరంగజేబ్. ఎస్. ఆల్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో 4 is the answer. 86. Who of the following wrote and Padma Puranamu during the reign of Muhammad Qutub Shah? రామ్ రెడ్డి ఇంపార్టెంట్ అండి. ఆయన ఉన్నప్పుడు 4 to 5 పోయిట్స్ ఉన్నారండి. రుద్రకవి, రామిరెడ్డి, వాళ్ళందరూ ఆ 5 kings గురించి, 5 పోయిట్స్ గురించి తెలుసుకోండి. మనం అనుకుంటాం ఈ కుతుబ్ షాహీస్ పీరియడ్స్ ఓన్లీ వాళ్ళకు సంబంధించిన ముస్లిం, ఉర్దూ లాంగ్వేజ్కి సంబంధించి ఉన్నారు. నో అండి, తెలుగు సంబంధించి 4 to 5 kings పోయిట్స్ ఉన్నారు. రామ్ రెడ్డి, రుద్రకవి వాళ్ళందరినీ కూడా ఒకసారి చూసుకోండి. ఏ బుక్స్ రాసినారో కూడా చూసుకోండి. అండ్ కంచర్ల గోపన్న ఆయన కూడా. 87th. హూ అమంగ్ ద ఫాలోయింగ్ రైట్స్ వర్ ప్యాట్రనైజ్డ్ బై కుతుబ్ షాహీస్? ఫాలోయింగ్ రైటర్స్ కుతుబ్ షాహీస్ పీరియడ్లో మళ్ళీ మనకు తెలుసు 7 kings ఉన్నారు కుతుబ్ షాహీస్లో. వాళ్ళ కింద ఏ పోయిట్స్ ఉన్నారో కూడా ఒకసారి చూసుకోండి. సయ్యద్ అక్బర్, కందుకూరి రుద్రకవి, గంగాధర్ కవి, పొన్నేగంటి తెలంగాణ రాయ. సో అందరుండి. మీర్జా గాలిబ్ చాలా ఫేమస్ అండి. మన కుతుబ్ షాహీ పీరియడ్కి సంబంధించిన ఆయన అయితే కాదు, బ్రిటిష్ ఉన్నప్పుడు అది పెద్ద ఇష్యూ జరిగినది. మీర్జా గాలిబ్ చాలా ఫేమస్ పర్సన్. సో ఇక్కడైతే కాదు, మొఘల్స్కి సంబంధించినది. సో 1, 2, 4 and 5. ఎస్. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ పొజిషన్ ఆఫ్ ఉమెన్ డ్యూరింగ్ కుతుబ్ షాహీ. సో రిలీజియన్ ఏంటి, ఉమెన్ పొజిషన్ ఏంటి, శూద్రాస్ పొజిషన్ ఏంటి చూసుకోండి. బోత్ హిందూ అండ్ ముస్లిం ఉమెన్ ఫాలోడ్ పర్దా సిస్టమ్. ఓన్లీ ముస్లిం ఉమెన్. పాలిగమీ వాజ్ ప్రొహిబిటెడ్ బై ఇబ్రహీం కుతుబ్ షా. నో, పాలిగమీ ఉంది. సతీ సిస్టమ్ వాజ్ ప్రివలెంట్ ఇన్ ద సొసైటీ. ఎస్. 3 is the answer. Which of the following statements are correct regarding social conditions during Qutub Shahis? Untouchables were the agriculturists. They acted as servants to the nobles in the cities and also soldiers. Yes అండి. సారీ అన్టచబుల్సా? అసలు అన్టచబుల్స్ 3 caste 4 caste ఉండేది అండి. సేమ్ బ్రహ్మిన్, క్షత్రియ, వైశ్యాస్ అండ్ శూద్రాస్. ఈ శూద్రాస్ని సర్వెంట్స్ లాగా అలా యూజ్ చేసుకున్నాం. అన్టచబుల్స్ని అవుట్ సైడ్ ద సిటీ. సో ఆపోజిట్ ఇచ్చారు. అగ్రికల్చర్ వర్ది అన్టచబుల్స్ వర్ది అగ్రికల్చరిస్ట్లు కాదు. శూద్రాస్ వర్ది అగ్రికల్చరిస్ట్. దే యాక్టెడ్ యాజ్ సర్వెంట్స్ టు ద నోబుల్స్ ఇన్ ద సిటీ అండ్ ఆల్సో సోల్జర్స్. శూద్రాస్ వర్ లీవ్డ్ అవుట్ సైడ్. అన్టచబుల్స్ లీవ్డ్స్ అవుట్ సైడ్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. 4 is the answer. 90 క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్కరెక్ట్? ఇవన్నీ కావాలని అండర్లైన్ సర్కిల్ చేస్తున్నా. మీరు ఎప్పుడు కరెక్ట్ అనే అజంప్షన్లో ఉండకండి. విత్ రెఫరెన్స్ టు ద కుతుబ్ షాహీస్ రిలీజియస్ పాలసీ. కుతుబ్ షాహీ ఫాలోడ్ ద పాలసీ ఆఫ్ రిలీజియస్ టాలరేషన్. ఎస్.
ఇబ్రహీం కుతుబ్ షా గేవ్ మ్యూనిఫికెంట్ గ్రాంట్స్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ రామా టెంపుల్ అట్ భద్రాచలం. అసలు ఇబ్రహీం కుతుబ్ షా కాదండి, అబుల్ హసన్ తాన్షన్. సుల్తాన్ ముహమ్మద్ కులీ గేవ్ ఇంపార్టెంట్ టు సమ్ ఆఫ్ ద సూపర్స్టిషన్ బిలీఫ్ ఎంటర్టైన్డ్ బై ది హిందూస్. ఎస్, దే గేవ్ హిందూస్ పొజిషన్ ఆఫ్ ప్రొమినియన్స్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ డిడ్ నాట్ రిస్ట్రిక్ట్ దర్ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్. ఎస్, సో రాంగ్ ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి 2. 91st, వరాహ, దినార్ అండ్ ఫనామ్ అది 3 kinds ఆఫ్ కాయిన్స్. మళ్ళీ ఇదే కాయిన్స్ శాతవాహన పీరియడ్లో కూడా కాదు, వాళ్ళ దాంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాయిన్స్. క్షత్రపాన, పేష్కష్ అంటే మన జమీందారులకు ఇచ్చే మనీ, ఫనామ్ అంటే విజయనగరం, క్షత్రపాన అంటే శాతవాహన. సో డిఫరెంట్ పీరియడ్లో డిఫరెంట్. సో ఇదేమో విజయనగరం. 92nd, హూ వాజ్ రెఫర్డ్ యాజ్ మల్కీభారం ఇన్ కుతుబ్ షాహీ డైనాసిటీ. ఇబ్రహీం కుతుబ్ షా. ఈవెన్ దో అద్దంకి, గంగాధర్, అక్కన్న, మాదన్న, కందుకూరి, రుద్రక వీళ్ళంతా ఫేమస్ పర్సన్స్ అయినా ఈ టైటిల్ మాత్రం మల్కీభారం వచ్చి ఇబ్రహీం కులీ కుతుబ్ షా అయినా చాలా ఫేమస్ అండి. తెలుగు గురించి బాగా నేర్చుకొని చాలా లాంగ్వేజెస్ తెలుసుకొని హీ హిమ్సెల్ఫ్ ఏ పోయెట్. వన్ ఆఫ్ ద గ్లోరియస్ పీరియడ్ ఏది అంటే ఈయన పీరియడ్. డ్యూరింగ్ విచ్ కాకతీయ రూలర్స్ రీన్ వాజ్ ది క్యాపిటల్ షిఫ్టెడ్ ఫ్రమ్ హనుమకొండ టు వరంగల్ ఈజ్ గణపతి దేవ. మన రుద్రదేవ జస్ట్ అనుకుంటారు షిఫ్ట్ చేయాలి అని, టెంపరీగా. పర్మనెంట్గా షిఫ్ట్ చేసిన ఏదో అంటే గణపతి దేవ. 94th, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ది డాటర్స్ ఆఫ్ రుద్రమ్మదేవి. మనకి ఇంపార్టెంట్ అండి, గణపతి దేవకి 3 కుమార్తెలు ఉండేవాళ్ళు. వాళ్ళెవరు? రుద్రమ్మదేవికి కూడా 3 ఉండేవాళ్ళు. గణపతి దేవకి 2, రుద్రమ్మదేవికి 3. సో వాళ్ళెవరో కూడా చూసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి. గణపాంబ కాదు, గణపాంబ రుద్రమ్మదేవి, గణపాంబ గణపతి దేవ. సో ముమ్మడమ్మ, రుయ్యమ్మ 1 and 3 ఐ రిమెంబర్. రుద్రమ్మ 3 ఉన్నారండి. ఇదో ఇట్లనే అమ్మ, రుద్రంబ, రుయ్యమ్మ, గణపాంబ, పెరాంబ, అన్నీ అంబ, పెరాంబ వాళ్ళ వైఫ్, గణపతి దేవ వాళ్ళ వైఫ్. సో ఒకసారి చూసుకోండి. సో మీకేమైనా ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ థింక్ నేనేమో ఆన్సర్ 3 అని టిక్ చేశాను, బట్ కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది. సో చూసుకోండి. నాకైతే వీళ్ళిద్దరే గుర్తున్నారు, ముమ్మడమ్మ అండ్ రయ్యమ్మ. గణపాంబ అయితే కాదు, షూర్ ఇదైతే 100% గణపాంబ అయితే కాదు. సో ఈ 2 ఆప్షన్స్లో ఒకసారి చూసుకొని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 95th, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ ది కాకతీయ పీరియడ్. స్థల సమయ refers to the village corporate body of group of villages. ఉరు సమయ refers to military organization. ఉరు సమయ వచ్చి మిలిటరీ కార్పొరేషన్ అండి, కార్పొరేట్ బాడీస్ని ఉరు సమయ అంటారు. స్థల సమయ కార్పొరేట్ గ్రూప్, అదే కార్పొరేట్ని ఏమంటే ఉరు సమయ. సో ఇది రాంగ్, ఓన్లీ 1 is కరెక్ట్. ద గ్రేట్ విక్టరీ స్కోర్డ్ బై రుద్రమ్మదేవి ఓవర్ ద యాదవాస్ ఆఫ్ దేవగిరి ఈస్ రికార్డ్ ఇన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్. బీదర్ ఇన్స్క్రిప్షన్, కాజీపేట్ ఇన్స్క్రిప్షన్ మనకు తెలుసు దుర్గరాజా గురించి, హనుమకొండ ఇన్స్క్రిప్షన్ రుద్రదేవ, చందుపట్ల ఇన్స్క్రిప్షన్ మన రుద్రమ్మదేవి ఎలా చనిపోయింది అని డిస్క్రైబ్ చేసేది. సో మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా ఇలా తెలిసిండే క్వశ్చన్స్, తెలిసిండే ఆప్షన్స్ ద్వారా వీ క్యాన్ గెస్ బీదర్ ఇన్స్క్రిప్షన్ అని. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కాకతీయ డైనాసిటీ. అయ్యగారాస్ ఆర్ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. ఎస్. నగర అండ్ మహాజనపద విలేజ్ కౌన్సిల్స్. ఎస్ కరెక్ట్ అండి, బోత్ ఆర్ కరెక్ట్. 98, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ట్యాక్సెస్ లెవిడ్ బై ది కాకతీయస్. ట్యాక్స్ రెడ్డి కింగ్డమ్లో, ట్యాక్స్ విజయనగరంలో, ట్యాక్స్ శాతవాహనంలో, ట్యాక్స్ రేజింగ్ ట్యాక్స్, మ్యారేజ్ ట్యాక్స్, ట్యాక్స్ ఆన్ సాల్ట్, ట్యాక్స్ ఆన్ హర్డ్ ఆఫ్ షిప్, ప్రొఫెషనల్ ట్యాక్స్. ఆల్ ఆర్ కరెక్ట్. 99, ద విక్టరీ ఆఫ్ అంబదేవ ఓవర్ కాకతీయ ఇస్ మెన్షన్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనకు తెలుసు అంబదేవ రుద్రమ్మదేవి ఉన్నప్పుడు అటాక్ చేస్తుంది, రుద్రమ్మదేవిని చంపేస్తుంది. ఇది వాళ్ళ కమాండర్ చూసి చందుపట్ల ఇన్స్క్రిప్షన్లో ఇస్తారు. దీనికి వాళ్ళ గ్రాండ్ కొడుకు అంటే ముని కొడుకు అంటారు చూడండి, వాళ్ళ యాక్చువల్ రుద్రమ్మదేవికి ఉండే
కూతుర్లకి పెళ్ళైన తర్వాత వాళ్ళ కొడుకులు, దాంట్లో ఒకడు రుద్రదేవ, ప్రతాపరుద్ర. ఈయన అంబదేవి మీద 3 ప్రొలాంగ్డ్ అటాక్స్ అంటే స్ట్రాటజిక్గా అటాక్ చేసి అంబదేవాన్ని చంపేస్తాడు. సో అది స్టోరీ. ఇది ఏది అంటే చందుపట్ల ఇన్స్క్రిప్షన్ 100. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సీబార్న్ ట్రేడ్ డ్యూరింగ్ ది కాకతీయ ఏరియా పీరియడ్? ఏ ప్లేసెస్? మోటుపల్లి, కృష్ణపట్నం, చిన్నగంజం, నెల్లూరు, దివిసీమ అంటారు. సో అన్నీ అండి, ఆల్ ఆర్ కరెక్ట్. మిమ్మల్ని అరేంజ్ చేయమని అడగచ్చు ఫ్యూచర్లో, ఈస్ట్ టు వెస్ట్ అరేంజ్ చేయండి, ఈస్ట్ సైడ్ ఉండేవి ఏంటి, వెస్ట్ సైడ్ ఉండేవి ఏంటి అని కూడా. సో అవి కూడా ఒకసారి చూసుకోండి. ప్లీజ్ మీకు ఏ డౌట్ ఉన్నా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ.